హలో అండి. ఐరా పాపది 5th మంత్లో హెయిర్ కటింగ్ చేసాం. చూడండి మా ఐరా ఎంతలా నిద్రపోతుంది. మా సోనగాడు నిద్ర లేపడానికి చాలా ట్రై చేశాడు, కానీ మా అమ్మ తిట్టింది. తిట్టంగానే మా వాడైతే వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళాడు. అయినా మేమందరం వాడిని తిట్టి బయటికి పంపించేసాం. మా ఐరాని ఎక్కడ లేపి డిస్టర్బ్ చేస్తాడా అని. డిస్టర్బ్ చేయడం కాదండి, లేపి తను ఎక్కడ గుండు తీయించుకోదో మాకైతే చాలా భయం వేసింది. కానీ మా ఐరా పాప చక్కగా నిద్రపోయింది. మధ్యలో అటు ఇటు కదిలింది, కానీ అసలు గుండు అయిపోయేంత వరకు తను అస్సలు లెగలేదండి. నాకైతే చాలా భయమైంది, ఎక్కడ కదులుతుందో, ఎక్కడ బ్లేడ్ తెగుతుందా అని. కానీ మంగళతనికైతే మేము చెప్తూనే ఉన్నాం, జాగ్రత్తగా చేయండి, జాగ్రత్తగా చేయండి. తనైతే చాలా బాగా చేశాడు. అసలు ఎక్కడ కొంచెం కూడా ఘాటు లేకుండా ఐరా పాపకి కటింగ్ చేశాడు. అసలు మాకైతే ఇదైతే చాలా బాగా అనిపించింది. అందరైతే చాలా భయపడ్డారు, ఎక్కడ ఏడుస్తుందో, ఎక్కడ ఇటు అటు కదిలితే ఘాటు పడుతుందా అని. కానీ ఐరా పాప అయితే చక్కగా తీయించుకుంది. మా సోనుకైతే 9th మంత్లో తీయించాం. వాడు అటు ఇటు కదిలి అయితే ఎన్ని ఘాట్లు పడ్డాయో, చాలా బ్లడ్ కూడా పోయింది. కానీ ఐరా విషయంలో అయితే అలాంటిది ఏమీ జరగలేదు. చక్కగా గుండు తీయించాం, అదే అమ్మ వాళ్ళ ఇంట్లో తీయించాం. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఐరాకి 5th మంత్లో హెయిర్ తీసామంటే ఆడపిల్ల కదండి, బర్త్డే వరకు బాగా జుట్టు పెంచాలని నా కోరిక. అందుకే 5th మంత్లో ఐరాకి గుండు చేయిస్తే బర్త్డే వరకు బాగా పెరుగుతుందని. అందుకే ఐరాకి 5th మంత్లో గుండు చేయించాం. మా ఐరా మాత్రం అస్సలు లెగలేదండి, అలానే నిద్రపోతూనే ఉంది. ఫైనల్గా ఐరా పాప గుండు అయిపోయింది.